చోట్ల భారీగా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఫిల్మ్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో భారీగా వర్షం పడుతుంది. అటు టోలీచౌకి, మెహదీపట్నం, షేర్లింగంపల్లి, కోటి, అబిడ్స్, సుల్తానాపూర్ వర్షం కురుస్తూ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఉదయం నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, హైదరాబాద్ నగరంలో మరొకసారి వాన ముంచెత్తినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగానే హైదరాబాద్లో 5-10 నిమిషాల పాటు వర్షం పడితేనే కూడా చాలా చోట్ల భారీగా వదిలి చేరుకుంటుంది. కానీ సుమారుగా 25 నిమిషాల పైగా ఏకదాటిగా చాలా చోట్ల కూడా సుమారుగా 4 సెంటీమీటర్ల పైగా భారీ వర్షం కురిసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్, బంజారాస్తో పాటు ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల కూడా ఇంకా కాలనీలోకి వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా ఇటు వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇప్పటికే హైదరాబాద్లో 143 పైగా వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్లో ఎప్పుడు చిన్నపాటి వర్షం పడ్డా కూడా భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను మలక్పేట్ న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాను. ఇక్కడ ప్రతిసారి చిన్నపాటి వర్షం పడినా కానీ భారీగా వరద నీరు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడికి హైడ్రాతో పాటు మాన్సూన్ టీమ్స్ చేరుకొని భారీగా వరద నీరు రోడ్డు మీద చేరుకోవడంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ప్రాంతాలు, ఇలాంటి సంబంధించిన ఎక్కడైతే వరద నీరు చేరుకుందో ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే హైడ్రా బృందాలు, మాన్సూన్ టీమ్స్ కూడా చేరుకొని వరదని తొలగించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా చింతల్ బస్సు ఏరియాలో కూడా మోకాళ్ళలోతు పైగా నీళ్ళు వచ్చినట్టుగా చేస్తుంది. వీటితో పాటు అమీర్పేట్, అదేవిధంగా బంజారాహిల్స్, ఖైరతాబాద్ వంటి చాలా కాలనీల్లో కూడా నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 గంటల పాటు హైదరాబాద్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు రేపు సంబంధించి కూడా హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి మరొక 2-3 గంటల్లో చాలా చోట్ల కూడా మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఈరోజు ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ రద్దీ లేదు. కానీ ఉదయం నుంచి కూడా అంటే 8 గంటల ప్రాంతం నుంచి 30 నిమిషాల పాటు ఏకదాటిగా వర్షం కురవడంతో నగరంలో చాలా చోట్ల కూడా వాటర్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా జోన్లకు సంబంధించి కూడా కొంత మాన్సూన్ ఎక్కడైతే వాటర్ చేరుకుందో, వరద నీరు చేరుకుందో ఆ ప్రాంతాలకి మాన్సూన్ టీం చేరుకొని అక్కడ నుంచి వరద నీటిని తొలగించే ప్రయత్నమే చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు మాన్సూన్ టీమ్స్ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకుందో ఆ ప్రాంతాలకి చేరుకొని అక్కడ వరద నీటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే సుమారుగా 10-15 చోట్ల వాటర్ లాగ్ పాయింట్లో కూడా భారీగా వరద నీరు చేరుకుంటున్నట్టుగా తెలుసు. సుమారుగా ఇటు పంజాగుట్టతో పాటు జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. మరొక 2-3 గంటల పాటు కూడా నగరంలో చాలా చోట్ల మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు చేరుతున్నారు. ఇప్పటికే ఎక్కడైతే వరద నీరు చేరుకుందో ఆ ప్రాంతాలకి హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ, మాన్సూన్ టీమ్స్ కూడా చేరుకొని వరద నీరుని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి హైదరాబాద్లో చాలా చోట్ల కనిపిస్తుంది. కిరణ్, అంటే శక్తి తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. సో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఇవి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్తో పాటు మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఉత్తర రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించి కూడా కొంత ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలలో కూడా మోస్తారు వర్షం కురిసింది. కాబట్టి కొంత ఇప్పుడు మనకి ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న ఎఫెక్ట్ ఇక్కడ ఉండే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మాధవి, అంటే కిరణ్, మనం చూడొచ్చు, ఒక వారం క్రితం చూస్తే మూసీ నది కూడా ఉగ్రరూపం చూసింది, వరదలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనిపించాయి. సో ఇప్పుడు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అధికారులు ఏం చెప్తారు, ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు?
నిన్న ఇటు ఉస్మాన్ సాగర్ అయితే హిమాయత్ సాగర్ సంబంధించి కూడా 5,000 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేశారు. ఎందుకంటే నిన్న వికారాబాద్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జంట జలాశయాలు గడిచిన 20 రోజులుగా నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన వారం రోజుల క్రితం సుమారుగా 29,000 క్యూసెక్ల నీరు ఒక్కసారిగా వదలడంతో మూసీ పరివాహక ప్రాంతాలు కూడా వరద నీటిలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొకసారి ఇటు జంట జలాశయాలకి ఎగువ ఉన్న ప్రాంతాలు వికారాబాద్ సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో కూడా కొంత మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాటర్ బోర్డు అధికారులు నిన్న మూసీకి జంట జలాశయాల నుంచి కూడా సుమారుగా హిమాయత్ సాగర్ నుంచి కొంత అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి సుమారుగా ఒక గేటు 1/2 మీటర్ వెళ్ళి సుమారుగా 5,000 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో కొంత మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం భారీగా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో ఇంకా మూసీ పరివాహక ప్రాంతాలు బురదతో కూడా కొంత ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే 5,000 క్యూసెక్ల నీరుని విడుదల చేశారు. మరొకసారి భారీ వర్షాలు పడితే మరికొంత నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.